నమస్కారం అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది 11 కేవీ లైన్ క్లియరెన్స్ను మొబైల్ యాప్ ద్వారా ఎలా తీసుకోవాలి. ఈ వీడియో ఫీల్డ్ స్టాఫ్, ఏఈ, ఏఏఈ, ఏడీఈ మరియు సబ్స్టేషన్ ఆపరేటర్స్ అందరికీ ఉపయోగపడుతుంది. 11 కేవీ లైన్లపై పనిచేయాలంటే ముందుగా లైన్ క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రక్రియను మొబైల్ యాప్ ద్వారా సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ ప్రక్రియలో పాల్గొనేవారు ఏఈ లేదా ఏఏఈ, ఏడీఈ, లైన్ ఇన్స్పెక్టర్ లేదా లైన్ మ్యాన్ మరియు సబ్స్టేషన్ ఆపరేటర్. మొదటగా లైన్ ఇన్స్పెక్టర్ లేదా లైన్ మ్యాన్ ఎల్సీ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు. సబ్స్టేషన్ ఎంపిక చేసి, ఫీడర్ ఎంపిక చేసి, ఇండక్షన్ పాయింట్స్ చూడాలి. తర్వాత ఎల్సీ స్టార్ట్ మరియు ఎండ్ డేట్, టైం నమోదు చేయాలి. పర్పస్ మరియు రిమార్క్స్ నమోదు చేసి పాల్గొనే సిబ్బందిని ఎంపిక చేయాలి. చివరగా సర్టిఫికేషన్స్ యాక్సెప్ట్ చేసి రిక్వెస్ట్ అప్రూవల్పై క్లిక్ చేయాలి. ఇలా చేయగానే ఒక యునిక్ ఎల్సీ నంబర్ రూపొందుతుంది. ఎల్సీ డ్యూరేషన్ ఆధారంగా అప్రూవల్ జరుగుతుంది. 1 గంటలోపు ఉంటే ఏఈ లేదా ఏఏఈ అప్రూవ్ చేస్తారు. 1 గంటకు మించి ఉంటే ఏడీఈ అప్రూవ్ చేస్తారు. ఏఈ, ఏఏఈ లాగిన్లో అన్ని ఎల్సీ రిక్వెస్ట్స్ కనిపిస్తాయి. ఫీడర్, టైమ్ స్లాట్, పర్పస్ వివరాలు చూపబడతాయి. అప్రూవ్ లేదా సరైన కారణంతో రిజెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఎల్సీ అప్రూవల్ ప్రాసెస్ను డీటెయిల్గా చూద్దాం. ఎల్సీ రిక్వెస్ట్ సబ్మిట్ అవ్వగానే ఏఈ, ఏఏఈ మొబైల్కి ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. పెండింగ్ అప్రూవల్ అనే అలర్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏఈ, ఏఏఈ నోటిఫికేషన్ను ట్యాప్ చేసినప్పుడు కంప్లీట్ రిక్వెస్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఫీడర్ నేమ్, సబ్స్టేషన్, రిక్వెస్టెడ్ బై, స్టార్ట్ మరియు ఎండ్ టైం, పర్పస్, రిమార్క్స్ మరియు పాల్గొనే స్టాఫ్ అన్ని డీటెయిల్స్ ఒకే స్క్రీన్లో కనిపిస్తాయి. అప్రూవ్ చేయడానికి ముందు ఏఈ, ఏఏఈ కొన్ని ఇంపార్టెంట్ చెక్స్ వెరిఫై చేయాలి. లోడ్ కండిషన్స్, ఓవర్లాపింగ్ ఎల్సీ రిక్వెస్ట్స్, సేఫ్టీ క్లియరెన్సెస్ మరియు ఫీల్డ్ టీమ్ అవైలబిలిటీ ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ఏఈ, ఏఏఈ అప్రూవ్ బటన్ క్లిక్ చేస్తారు. ఓటీపీ లేదా డిజిటల్ సిగ్నేచర్తో కన్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుంది. వెంటనే లైన్ మ్యాన్కి అప్రూవ్డ్ స్టేటస్తో నోటిఫికేషన్ వెళ్తుంది. ఒకవేళ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేయాల్సి వస్తే వ్యాలిడ్ రీజన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. రీజన్ లేకుండా రిజెక్షన్ ఎలో కాదు. లైన్ మ్యాన్కి రిజెక్షన్ రీజన్తో నోటిఫికేషన్ వెడుతుంది. తిరిగి రిక్వెస్ట్ సబ్మిట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏడీఈ అప్రూవల్ ఫ్లో చూద్దాం. 1 గంటకు మించిన డ్యూరేషన్ ఉన్న ఎల్సీ రిక్వెస్ట్ అన్నీ ఆటోమేటిక్గా ఏడీఈ డాష్బోర్డ్కి ఫార్వర్డ్ అవుతాయి. ఎక్స్టెండెడ్ అవుటేజ్ అవ్వడం వలన ఇక్కడ హైయర్ లెవెల్ వెరిఫికేషన్ అవసరం. ఏడీఈ లాగిన్ డాష్బోర్డ్లో హై ప్రయారిటీ ఎల్సీ రిక్వెస్ట్స్, పెండింగ్ కౌంట్, అప్రూవ్డ్ మరియు రిజెక్టెడ్ హిస్టరీ, ఫీడర్ వైజ్ బ్రేకప్ మరియు సెక్షన్ వైజ్ సమరీ అన్నీ క్లియర్లీ డిస్ప్లే అవుతాయి. ఏడీఈ డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. ఎక్స్టెండెడ్ అవుటేజ్ ఇంపాక్ట్, డీటీ ఎఫెక్టెడ్ కన్జ్యూమర్స్, కోఆర్డినేషన్ విత్ అడ్జసెంట్ సర్కిల్స్, స్కాడా స్టేటస్ మరియు ఎమర్జెన్సీ బ్యాకప్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కేర్ఫుల్లీ రివ్యూ చేస్తారు. ఆల్ చెక్స్ క్లియర్ అయిన తర్వాత ఏడీఈ ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. మల్టీలెవెల్ అప్రూవల్ చైన్ కంప్లీట్ అవుతుంది. లైన్ మ్యాన్, లైన్ ఇన్స్పెక్టర్ మరియు సబ్స్టేషన్ ఆపరేటర్ అందరికీ సైమల్టేనియస్ నోటిఫికేషన్ వెళుతుంది. కొన్ని కేసెస్లో ఏడీఈ రిక్వెస్ట్ను ఏఈ బైరా ఏఏఈకి తిరిగి సెండ్ బ్యాక్ చేయవచ్చు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా క్లారిఫికేషన్ కోసం. అవసరమైతే డైరెక్ట్లీ రిజెక్ట్ కూడా చేయవచ్చు, కానీ ప్రాపర్ రీజన్ మ్యాండేటరీ. పెండింగ్ రిక్వెస్ట్కు ఆటో ఎస్కలేషన్ ఫీచర్ ఉంటుంది. టైమ్అవుట్ దాటితే హయ్యర్ అథారిటీకి ఆటోమేటిక్గా ఎస్కలేట్ అవుతుంది. ప్రతి అప్రూవల్, రిజెక్షన్ మరియు ఫార్వర్డ్ యాక్షన్కి కంప్లీట్ ఆడిట్ ట్రెయిల్ మొబైల్ యాప్లో సేవ్ అవుతుంది. ఇలా 2-tier అప్రూవల్ సిస్టమ్ ద్వారా సేఫ్టీ, అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పారెన్సీ 3 మెయింటైన్ అవుతాయి. ఫీల్డ్ స్టాఫ్కి క్లియర్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్కి కంప్లీట్ విజిబిలిటీ.
ఎల్సీ అప్రూవ్ అయిన తర్వాత సబ్స్టేషన్ ఆపరేటర్ విసిబి మరియు ఏబీ స్విచ్ ఓపెన్ చేయాలి. అర్త్ రాడ్స్ పెట్టాలి. ఎల్సీ బోర్డు ట్యాగ్ చేయాలి. ఫోటో తీసి చెయ్యాలి. తర్వాత సక్సెస్ మెసేజ్ వస్తుంది. లైన్మ్యాన్ లేదా లైన్ ఇన్స్పెక్టర్ సరైన ఫీడర్పై పని జరుగుతుందో వెరిఫై చేయాలి. లోకల్ అర్థింగ్ పూర్తి చేసి తర్వాత పని ప్రారంభించాలి. పని పూర్తయ్యాక ఎల్సీను క్లోజ్ చేయాలి. లైన్మ్యాన్ లోకల్ ఎర్త్ తీసిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేసి సర్టిఫికేషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్స్టేషన్ ఆపరేటర్ ఎర్తింగ్ తీసేసి ఏబీ స్విచ్ క్లోజ్ చేసి ఫోటో తీసి సబ్మిట్ చేయాలి. ఇలా ఎల్సీ పూర్తిగా క్లోజ్ అవుతుంది. మొబైల్ యాప్ ద్వారా ఎల్సీ ప్రాసెస్ సురక్షితం, పారదర్శకంగా మరియు వేగంగా ఉంటుంది. ఫీల్డ్ సేఫ్టీ కోసం ఇది చాలా ఉపయోగకరం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.